నాకు జనరల్‌గా కొంతమంది ఫ్రెండ్స్ లేకపోతే కొలీగ్స్ కానీ వీళ్ళు వీడియో షేర్ చేస్తారు. ఒక వీడియో షేర్ చేసి, "అరే మామ దీన్ని సబ్స్క్రైబ్ కొట్టు, దీన్ని ఫాలో చెయ్యి" అని చెప్తారు. ఓకే. బానే ఉంది. సబ్స్క్రైబ్ చేస్తాం, ఫాలో కొడతాము. అంతవరకు బానే ఉంది. ఆ రీల్స్‌ని వేరే వాళ్ళకి షేర్ కూడా చేస్తాము. వాళ్ళకి కూడా చెప్తాం. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాం. బానే ఉంది. కానీ అక్కడే పప్పులో కాలేశారు మీరు. ఎప్పుడైతే మీరలా చేస్తారో నెక్స్ట్ వీడియోస్ మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు వాళ్ళు చూడరు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుంటారో వాళ్ళు యాక్చువల్‌గా చూడరు. మీరు మ్యాక్స్ ఎవరికి షేర్ చేస్తారు? మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తారనమాట. వాళ్ళు చూడరు. వాళ్ళు ఆ ఒక్క వీడియో చూస్తారు. కానీ తర్వాత మీరు పెట్టే ప్రతి వీడియో వాళ్ళు చూడరు. ఎవరికైతే నీడ్ ఉంటదో, ఇప్పుడు ఎవరైతే జెన్యూన్‌గా సబ్స్క్రైబ్ చేస్తారో, వాళ్ళు మాత్రమే మీ వీడియోస్ చూస్తారు, రీచ్ అవుతారు, షేర్ చేస్తారు, లైక్ కొడతారు, కామెంట్ పెడతారు. ఏమన్నా ఫీడ్‌బ్యాక్ ఉంటే కూడా చెప్తారనమాట. కానీ ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్స్‌కి గానీ, లేకపోతే మీ ఫ్యామిలీస్‌కి గానీ షేర్ చేస్తారో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు గానీ, ఆ వీడియోస్ చూడరు. ఎందుకంటే ఆ కంటెంట్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏ కంటెంట్ అయితే అవసరమో ఆ వీడియోస్ మాత్రమే చూస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఇది ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ ఈ మధ్య ఇద్దరు ముగ్గురు రీల్స్ షేర్ చేశారు నాకు. సబ్స్క్రైబ్ చేయి, ఫాలో కొట్టని వాళ్ళ కోసం. ఎస్పెషల్‌గా ఆ తప్పు చేయబాకండి. మీరు ఓన్‌గా జెన్యూన్‌గా ఫాలోవర్స్ తెచ్చుకోండి. సరేనా? అంతేగాని మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ షేర్ చేసి సపోర్ట్ చేయడం ఓకే. కానీ వాళ్ళు చేస్తారు. కానీ మొత్తం వీడియో చూడరు. ఆ వీడియో తర్వాతనే షేర్ చేయరనమాట. ప్రతి వీడియో షేర్ చేయరు. ఒకవేళ మీరు జెన్యూన్‌గా ఫాలోవర్స్ తెచ్చుకున్నారనుకో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీ ఆహ్, మీ టార్గెట్ ఆడియన్స్ ఉంటారనమాట. ఒకవేళ మీ టార్గెట్ ఆడియన్స్ హెల్త్ అనుకో, హెల్త్ మీద కంటెంట్ చేస్తున్నారు. ఎవరికైతే ఆ హెల్త్ నీడ్ ఉంటదో వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీ వీడియో ఫన్నీ అనుకో, కొంతమంది ఫన్ ప్రిఫర్ చేస్తుంటారు. వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి. అంతేగాని స్పెసిఫిక్‌గా ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళకి మాత్రం షేర్ చేయమాకండి. ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ ఖచ్చితంగా అట్ ద ఇనిషియల్ స్టేజ్‌లో ఖచ్చితంగా అయితే షేర్ చేయబాకండి. జెన్యూన్‌గా ఫాలోవర్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా?